రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి సోషల్ మీడియా వేదికగా అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఒక కైండ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అయితే ఇవాళ శ్రీరామనవమిని అయినందున రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకి సంబంధించి మూవీ టీం ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేసింది. ప్రజెంట్ పెద్ది సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అయితే ఇప్పటికే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే పుట్టినరోజు అయిన నేపథ్యంలో ఆర్యా 2 సినిమా ప్రజెంట్ ప్రీ రిలీజ్ నడుస్తుంది. మరో 4 రోజుల పాటు ఆర్యా 2 థియేటర్స్లో ప్రీ రిలీజ్కి సంబంధించిన షోలు నడవనున్నాయి. అయితే అటు అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి మధ్య ఒక కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. పెద్ది సినిమాకి సంబంధించి మెగా ఫ్యాన్స్ పెద్దిని ట్రెండింగ్లో ఉంచితే మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అటు ఆర్యా 2తో పాటు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే అయినందున అట్లీ సినిమా అంటే రాబోయే రోజుల్లో అటు అల్లు అర్జున్ ఇంకా అట్లీ ఇద్దరు కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ బర్త్డే రోజున దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది అనేలాగా కూడా ఒక చర్చ నడుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఆర్యా 2కి సంబంధించి రిలీజ్ షోలు థియేటర్లో పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అయితే ఇవాళ రామ్ చరణ్కి సంబంధించిన పెద్ది సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ని కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. సో ప్రజెంట్ పెద్ది సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ అయ్యాయో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ కూడా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రెండింగ్లో ఉంచారు. అదేవిధంగా అటు ఆర్యా 2 రిలీజ్, దాంతోపాటు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీతో కలిసి అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక కీ అప్డేట్ కూడా రాబోతుంది అంటూ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరిట #AA22 అనే ట్రెండింగ్తో కూడా హంగామా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటు అల్లు వర్సెస్ మెగా అనే ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్ వార్ కూడా నడుస్తుంది. సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ప్రతిసారి అంటే ఫ్యాన్స్ మధ్య ఈ కాంపిటీషన్ ప్రతిసారి నడుస్తుంది. బట్ ఎప్పటికైతే ఇది అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని వస్తుందో అది ఆ హంగామా ఇంకాస్త ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్లో అందిస్తారు. రైట్ శ్రీపాల్, అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్కి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక కైండ్ ఆఫ్ మినీ వార్ నడుస్తుంది. సో ఒక పక్క ఏమో పెద్దికి సంబంధించి ఒక గ్లిమ్స్ బయటకు వచ్చింది. అదేవిధంగా ఆర్యా 2కి సంబంధించిన రిలీజ్ కూడా నడుస్తుంది. సో ఇదంతా ఎలా చూడొచ్చు? సయ్యద్, ఈ రోజు అయితే అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అయితే మరొకసారి సోషల్ మీడియాలో ట్రెండ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఒకసారి రచ్చ అయితే అల్లు అర్జున్ రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక వార్ అయితే జరుగుతుంది. గతంలో జరిగినట్టుగా ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ 16వ సినిమా బుచ్చిబాబు డైరెక్టర్ గా రామ్ చరణ్ హీరోగా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద గ్లిమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారినప్పటికీ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే ఉంది. నిన్నటి నుంచి అయితే అభిమానులు హల్చల్ చేస్తున్నారు. ఖచ్చితంగా 4 రోజుల పాటు ఆర్యా 2 రిలీజ్ షోలు కూడా మన సిటీ పరంగా కావచ్చు, A1 సెంటర్స్ లో బాగా వర్కౌట్ అయిందని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలోనైతే ట్రెండింగ్ గా మారింది ఆర్యా 2 షోస్, అక్కడ హంగామా కావచ్చు. ఎందుకంటే బర్త్డే నాడైతే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఒకటి అనౌన్స్మెంట్ ఉండబోతుంది. మరియు అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే ఒక హంగామా అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మరోసారి రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా పరంగా పోటాపోటీగా పోస్టులు, మరోసారి అయితే ఈ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ చేయడం జరుగుతుంది. సయ్యద్, రైట్. అయితే ప్రతిసారి అంటే ఏదన్నా పుష్ప 2 అప్పుడు కూడా మనం చూసాము, పుష్ప 2కి సంబంధించి ఎవరు కామెంట్ చేయలేదు అన్న వార్తలు విన్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పెద్దికి సినిమాకి సంబంధించి అల్లు శిరీష్ కూడా కామెంట్ చేశారు అన్న న్యూస్ బయటకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, కేవలం ఇది ఫ్యాన్స్ మధ్య క్రియేట్ అయిన ఒక ఇష్యూ అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఒకప్పుడు అంటే ఆ సినిమా మధ్యలో వార్ జరగడం అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ సినిమా మెగా ఫ్యామిలీలో అయితే ఒకసారి రచ్చ సోషల్ మీడియా పరంగానే ట్రెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే కాబట్టి ట్రెండింగ్ వల్ల, ఎందుకంటే ఈ సోషల్ మీడియా బాగుందనంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో హీరోలందరూ కూడా ఖచ్చితంగా ట్వీట్ చేయడం జరుగుతుంది, రిట్వీట్ చేయడం జరుగుతుంది, విషెస్ చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఈ సినిమాకి ఎలా పెద్ద సినిమా వచ్చేసరికి, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికే కొంతమంది చేస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా అయితే రిలీజ్ చేసినప్పటికీ ఫ్యాన్స్ లో ఒక ఉత్సాహాన్ని అయితే ఉంది. ఒక మాస్ లుక్ లో అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ అలరించనున్నాడు. సయ్యద్, అయితే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీతో ఇంకొక మూవీ చేయడానికి అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారు అన్న సమాచారం కూడా వస్తుంది. సో దానికి సంబంధించి ఉన్న కరెంట్ అప్డేట్ ఏముంది?
ఖచ్చితంగా అట్లీ దర్శకత్వంలో అయితే అల్లు అర్జున్ ఒకటి సైన్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఖచ్చితంగా త్రివిక్రమ్ ది కూడా అనౌన్స్మెంట్ అక్టోబర్ నుంచి, అంటే షూటింగ్ అక్టోబర్ నుంచి ఉంటుంది. ఈ 2 బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ఈ రెండింటికైతే ఫోటో కానీ లేకపోతే విషెస్ కానీ ఖచ్చితంగా తెలియజేస్తారని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ప్రజెంట్ అటు సోషల్ మీడియాలో కి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్కి సంబంధించిన గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో మాస్ లుక్లో రామ్ చరణ్ కనిపించారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అండ్ ఆల్సో ఆర్య రిలీజ్ అయిన తర్వాత April 8న అల్లు అర్జున్ బర్త్డే ఉంది కాబట్టి అట్లీతో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా రాబోతుంది అని చెప్పిన వార్తలు కూడా నడుస్తున్నాయి. సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 2 బిగ్ స్టార్స్ ఒకటేసారి వేదిక పైన వచ్చినప్పుడు ఫ్యాన్స్లో ఒక కైండ్ ఆఫ్ ఆ ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది. ఒక కైండ్ ఆఫ్ పోటాపోటీన, అంటే తమ అభిమాన హీరోను ట్రెండింగ్లో ఉంచాలని చెప్తూ ఫ్యాన్స్ పోటాపోటీన పోస్టులు పెట్టడం జరుగుతుంది. సో రైట్, ప్రజెంట్ పెద్ది సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ రావడంతో పెద్ది కూడా ట్రెండింగ్లో మారింది. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించి #AA22 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.